హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్లో మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా గవర్నమెంట్ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం డిగ్రీ అర్హతతో మీరు అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు 60,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న వారికి వచ్చేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ జాబ్లో వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 9 అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏజ్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 26 years to 35 years అయితే ఉండే సరిపోతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకి అయితే 5 years, ఓబీసీకి అయితే 3 years అనమాట ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ జాబ్కి గ్రాడ్యుయేషన్ అయితే మీరు పాస్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఏ ఆర్గనైజేషన్లో అయినా పర్లేదు, మీరు ఏ యూనివర్సిటీ నుంచి చదివినా పర్లేదు, ఖచ్చితంగా అయితే గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే మీకు శాలరీ వచ్చేసి పర్ మంత్ 60,000 శాలరీ ఇస్తున్నారు. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకి అయితే ఎటువంటి ఫీ అప్లికేషన్ లేదనమాట. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఎటువంటి ఫీ అప్లికేషన్ కూడా లేదు. మ్యాక్సిమం వచ్చేసి వాళ్ళైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయలేదన్నమాట. అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఎటువంటి ఫీజు లేదని అయితే మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఈ మంత్ 20th July నుంచి August 9th వరకు ఉన్నాయన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 9th August అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మనకి డైరెక్ట్ మీకు మెరిట్ లిస్ట్ ద్వారా మీకు సెలెక్షన్ చేసి ఎంపిక చేస్తారు. అలాగే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్ డేట్స్ లేవు కాబట్టి మీకు ఎటువంటి డేట్స్ కూడా లేవన్నమాట. ఇప్పుడు వచ్చేసి మీకు పూర్తి నోటిఫికేషన్ చూపిస్తాను కాబట్టి అందుకంటే వీడియో ఎవరు చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ వేకెన్సీ స్కేల్ 3, 4 and 6 and 7 ఆన్ రెగ్యులర్ బేసిస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళ యొక్క వెబ్సైట్లో రిలీజ్ చేసిన రిక్రూట్మెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ డేట్స్ వచ్చేసి మనకి 20th July అనమాట. ఈ మంత్ 20th స్టార్ట్ అయింది. అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 9th July అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ జాబ్లో మనకి ఏ పోస్టెస్ ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి సీనియర్ మేనేజర్ అనమాట. దీనికి ఏజ్ వచ్చేసి మనకి 26 years to 35 years అయితే ఉండాలి. అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనమాట 32 years to 45 years ఉండాలి. అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్ అనమాట. దీనికి 35 years to 55 years మధ్య ఉండాలి. జనరల్ మేనేజర్కి వచ్చేసి 38 years to 55 years అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీసర్ కేటగిరీ అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకో వాటి కూడా ప్రొవైడ్ చేశారనమాట. అలాగే అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి మనకి 150 రూపీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ అంటే వాళ్ళకి 150 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 750 రూపీస్ అయితే పెట్టి అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి వాటిలో కూడా డిగ్రీ ఆఫ్ డిసేబిలిటీ 40% ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళకి అప్ టు 3 years అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మామూలుగా చూసుకున్నట్టయితే ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్స్డ్ బై 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అనమాట ఏజ్ రిలాక్సేషన్. అలాగే మనకి శాలరీ చూసుకున్నట్టయితే మనకి స్కేల్ 7లో వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 4,340 రూపీస్ నుంచి మనకి 1,56,500 వరకు ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ పర్ మంత్ చూసుకున్నట్టయితే వాళ్ళ ఎర్నింగ్స్ వచ్చేసి 4,36,271 రూపీస్ అనమాట. ఇవి వచ్చేసి వాళ్ళ యొక్క స్కేల్స్ ప్రకారంగా శాలరీస్ ప్రకారంగా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. శాలరీస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.